ఫ్రెండ్స్, రిలయన్స్ జియో పెట్రోల్ కి వేరే లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. నా సర్కిల్లో నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా మంది లైక్ చేస్తారు. ఎందుకంటే పెట్రోల్ అనేది జెన్యూన్ గా ప్యూరిటీగా ఉంటుందని చెప్పేసి. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంది అని అంటే రెగ్యులర్ గా ఈ జియో బీపీలో పెట్రోల్ డీజిల్ ఫిల్ చేయించుకునే వాళ్ళు ఏమైనా క్యాష్ బ్యాక్ సేవ్ చేసుకుందామని అంటే దీనికి సంబంధించిన కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్స్ ఏవి కూడా ఇప్పటి వరకు అవైలబుల్ లేదు. ఎగ్జాంపుల్ గా హెచ్పిలో ఎక్కువ పెట్రోల్ ఫిల్ చేయించుకునే వాళ్ళు ఐడిఎఫ్సి హెచ్పి కార్డు కానీ, ఐసిఐసిఐ హెచ్పిసిఎల్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి వాడుకొని కొంచెం వరకు క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేసుకుంటారు కదా. అట్లా ఈ జియో బీపీకి సంబంధించినవి ఏవీ లేవు. కాకపోతే జస్ట్ 2 days బ్యాక్ ఈ డిసెంబర్ 10వ తారీఖున ఇండస్ఇండ్ బ్యాంక్ ప్లస్ ఈ జియో బీపీ పార్ట్నర్షిప్లో జియో బీపీ మొబిలిటీ ప్లస్ అనే కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేసిర్రు. ఈ కార్డులో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఈ కార్డు ద్వారా మీరు పెట్రోల్ దగ్గర, డీజిల్ దగ్గర, ఇంకా మిగతా ఖర్చుల పైన ఎంతవరకు మనీ సేవ్ చేసుకోవచ్చు అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదే కాదు, ఇట్లాంటి రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ అన్ని క్రెడిట్ కార్డ్సే కానీ, బ్యాంక్ అకౌంట్సే కానీ, టెక్నాలజీ కానీ, ఈ రిలేటెడ్ వీడియోస్ అన్ని కూడా నేను రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అవి మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు టన్ అని నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఇంకొకటి, వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే సపోర్టివ్గా ఉంటుంది. అండ్ కమెంట్ బాక్స్లో ఒకటి హైప్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది. ఆ హైప్ పైన క్లిక్ చేస్తే వీడియో బూస్ట్ అవుద్దట. ఒక్కసారి ట్రై చేద్దాం. సో నా కోసం ఒకసారి హైప్ పైన క్లిక్ చేయండి. సో టాపిక్లోకి వస్తున్నా. ఈ కార్డుకి సంబంధించిన క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ మాట్లాడే కంటే ముందు ఈ కార్డుకి ఏమైనా ఫీ ఉందా ఫస్ట్ మీకు చెప్తా. ఎందుకనంటే మన సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్లో వీడియో కంప్లీట్గా చూడకుండానే అన్న కార్డుకి సంబంధించిన ఫీ చెప్పలేరు అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే ముందే చెప్పేస్తున్నా. ఈ కార్డుకి 499 ప్లస్ జిఎస్టీ జాయినింగ్ ఫీ ఉంది. కానీ అది ఎప్పుడు పడుతుంది అని అంటే ఈ కార్డు మీరు తీసుకున్న తర్వాత మొదటి 90 days లోపు, 90 రోజుల్లోపు, అంటే 3 నెలల దగ్గర 3 నెలల లోపు మీరు ఒక 10,000 రూపాయలు కనుక ఖర్చు పెట్టారు అనుకోండి, అది పెట్రోల్ డీజిల్ దగ్గరనే కానీ, రీఛార్జెస్కే కానీ, షాపింగ్కే కానీ, దేనికైనా సరే ఒక 10,000 రూపాయలు 3 నెలల మొత్తం కలిసి 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు అనుకోండి, మీకు ఈ జాయినింగ్ ఫీ అనేది పడదు. ఫస్ట్ 3 నెలల్లో ఒకవేళ 10,000 మీరు ఖర్చు పెట్టలేరు, మీకు ఏం అవసరం పడలేదు అనుకున్నారు అనుకోండి, 499 ప్లస్ జిఎస్టీ అయితే పడుతుంది. సో 499 ప్లస్ జిఎస్టీ అనేది పెద్ద విషయం కాదు, ఇది జాయినింగ్ ఫీ. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఏమైనా రెన్యువల్ ఫీ ఉందానంటే దీనికి ఎట్లాంటి రెన్యువల్ ఫీ లేదు. మీరు కార్డు తీసుకున్నారు అని అంటే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ కార్డు ద్వారా మనం ఫ్యూయల్ దగ్గర అంటే పెట్రోల్ డీజిల్ దగ్గర ఎంతవరకు మనీ సేవ్ చేసుకోవచ్చు అంటే ఈ కార్డుని వాడుకొని మీరు జియో బీపీ స్టేషన్స్లో, జియో పెట్రోల్ పంప్స్ ఉన్నాయి కదా, జియో పెట్రోల్ పంప్స్లో పెట్రోల్ ఫిల్ చేయించుకున్న, డీజిల్ ఫిల్ చేయించుకున్నా కానీ మీకు 12 స్మైల్స్ వస్తాయి. మీరు జియో పెట్రోల్ పంప్లో ఇప్పటివరకు ఎప్పుడైనా పెట్రోల్ ఫిల్ చేయించుకున్నప్పుడు మీ మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు మెసేజ్ వస్తుంది, మీకు ఇన్ని స్మైల్స్ వచ్చినాయి, ఇంత పెట్రోల్ ఫిల్ చేసుకున్నారని చెప్పేసి. అట్లా మీకు ప్రతి 100 రూపాయలకి 12 స్మైల్స్ వస్తాయి. ఒక్క స్మైల్ వాల్యూ ఎంత అంటే 0.25 పైసా. అంటే మనం అమౌంట్లోకి క్యాల్కులేషన్కి తెచ్చుకుంటే 12 స్మైల్స్కి 3 రూపీస్ అయితే వస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలకి మీకు 3 రూపీస్ సేవ్ అవుతుంది. సో 1000 రూపాయల పెట్రోల్ ఫిల్ చేయించుకుంటే 30 రూపీస్ సేవ్ అవుతుంది. మంత్లీ 10,000 రూపాయల పెట్రోల్ డీజిల్ మీరు ఫిల్ చేయించుకుంటే 300 రూపాయలు మీకు సేవ్ అవుతుంది. అండ్ ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఓన్లీ పెట్రోల్ డీజిల్ దగ్గరే కాదు, మీరు జియో బీపీ పెట్రోల్ స్టేషన్స్ చూసినట్లయితే అక్కడ మీకు లూప్స్ దొరుకుతాయి, క్యాస్ట్రల్ లూప్స్ కానీ అట్లాంటివి. అవి పర్చేజ్ చేసినా మీకు ఎవ్రీ 100 రూపీస్కి 12 స్మైల్స్ వస్తాయి. అండ్ అది కాకుండా వైల్డ్ బిన్ కేఫ్ పెట్టిర్రు వాళ్ళు, ప్రతి జియో బీపీ స్టేషన్లో ఉంటుంది మ్యాక్సిమం. ఆ వైల్డ్ బిన్ కేఫ్లో మీరు ఏమైనా కొనుక్కున్నా అంటే కాఫీ అట్లాంటివి తీసుకున్నా కానీ మీకు అక్కడ కూడా ప్రతి 100 రూపాయలకి 12 పాయింట్స్ వస్తాయి. సో వీటన్నిటికీ ఎవ్రీ 100 రూపీస్కి 12 స్మైల్స్ అంటే మనము అమౌంట్లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే ప్రతి 100 రూపాయలకి 3 రూపాయల చొప్పున క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ బెనిఫిట్స్ ఇంకా అయిపోలేవు, ఆగండి. మీరు ఈ కార్డును వాడుకొని డైనింగ్ చేసిన దగ్గర, రెస్టారెంట్స్లో డైనింగ్ చేసిన దగ్గర కానీ, సూపర్ మార్కెట్స్లో ఏమైనా కొనుక్కున్న దగ్గర, గ్రాసరీస్ కొనుక్కున్న దగ్గర కూడా మీకు ప్రతి 100 రూపాయలకి 5 స్మైల్స్ వస్తాయి. సో 5 స్మైల్స్ని మీరు రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 1.25 అంటే ₹1.25 అయితే వస్తుంది మీకు. సో అట్లా మీరు వేరే దగ్గర ఈ గ్రాసరీస్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, డైనింగ్ దగ్గర కూడా ఈ కార్డుని వాడుకొని కొంత మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతేకాకుండా ఎలిజిబుల్ అదర్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎక్స్క్లూడెడ్ కేటగిరీస్, వ్యాలెట్ లోడ్స్ అట్లాంటివి వదిలిపెట్టి మిగతా ఖర్చులు ఉంటాయి కదా, ఇప్పుడు డ్రెస్సులు తీసుకున్నారు అనుకోండి, బయట షాపింగ్ చేసారు అనుకోండి, అట్లాంటి దగ్గర వీటన్నిటికీ కూడా ప్రతి 100 రూపాయలకి 2 స్మైల్స్ వస్తాయి. అంటే 2 స్మైల్స్ వాల్యూ ఎంత, 0.5 పైసా. దీనికి ఏమన్నా క్యాపింగ్ ఉందా అని అంటే ఒక్క స్టేట్మెంట్కి, అంటే ఎవ్రీ మంత్ ఒక స్టేట్మెంట్ జనరేట్ అవుతుంది కదా, అట్లా ఎవ్రీ మంత్ ఒక్క స్టేట్మెంట్
పాయింట్కి మ్యాక్సిమం మీరు 1200 స్మైల్స్ మాత్రమే ఎర్న్ చేయొచ్చు. 1200 పాయింట్స్ మాత్రమే ఎర్న్ చేయొచ్చు. 1200 పాయింట్స్ అంటే మీకు 300 రూపీస్ అవుతుంది. 300 రూపీస్ అంటే అన్న ఎంత పెట్రోల్ ఎంత డీజిల్ ఫిల్ చేయించుకునే దాకా మేము క్యాష్ బ్యాక్ అనేది సేవ్ చేసుకోవచ్చు అంటే 10,000 రూపాయల దాకా కూడా మీకు ప్రతి 100 రూపాయలకి క్యాష్ బ్యాక్ వస్తుంది. 10,000 కంటే ఏమైనా ఎక్కువ ఖర్చు పెట్టుకున్నారు అనుకోండి పెట్రోల్ డీజిల్కి, ఆ 10,000 మీద ఖర్చు పెట్టిన అమౌంట్కి మీకు క్యాష్ బ్యాక్ రాదు. 10,000 కిందికి ఎంత ఖర్చు పెట్టుకున్నా కానీ దానికి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ నా సజెషన్ ఏంది, ఈ కార్డు బెటరా అన్న అని అడిగినట్లయితే ఈ కార్డు కంటే హెచ్పిలో ఐడిఎఫ్సి హెచ్పిసిఎల్ కార్డు అని ఉంటుంది. అది దగ్గర సర్చార్జ్ వేవర్తో కలుపుకొని 6.5% క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అంటే ప్రతి 100 రూపాయలకి 6.5 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ప్రతి 100 రూపాయలకి 3 రూపాయలు ఇస్తుంది కదా, అది డబల్ ఇస్తుంది. సో నేనైతే అది సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే మీకు రిలయన్స్లోనే ఫిల్ చేయించుకుంటా, రిలయన్స్లోనే క్యాష్ బ్యాక్ కావాలంటే దీంతో వెళ్ళండి. లేదు నాకు హెచ్పి పెట్రోల్ అయినా సరే అని అనుకుంటే ఆ ఐడిఎఫ్సి హెచ్పిసిఎల్ కార్డుకి అప్లై చేసుకోండి. అది 6.5% దాకా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. అప్లై చేసుకునే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తా. ఇన్ కేస్ మీకు దాని గురించి డెడికేటెడ్ వీడియో కావాలి, అన్ని డీటెయిల్స్ కావాలంటే నేను వీడియో కూడా చేసి పెట్టిన మన ఛానల్లో. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తా, ఐ కార్డ్స్లో కూడా ఇస్తా. జస్ట్ డిస్క్రిప్షన్ పైన క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే ఆ వీడియో వస్తుంది. ఆ వీడియో పైన క్లిక్ చేసి మీరు పూర్తి డీటెయిల్స్ చూసి మీకు కార్డు నచ్చింది అనుకుంటే అప్లై చేసేసుకోండి. అండ్ ప్రస్తుతం కార్డు కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఈ కార్డు తీసుకున్న వాళ్ళకి వెల్కమ్ బెనిఫిట్ అయితే ఇస్తున్నారు. మీరు కార్డు తీసుకున్న తర్వాత జియో బీపీ ఫ్యూయల్ స్టేషన్లో ఫస్ట్ పెట్రోల్ ఫిల్ చేయించుకుంటారు కదా, ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 400 స్మైల్స్ మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. 400 స్మైల్స్ అంటే 100 రూపీస్తో ఈక్వల్. తర్వాత మంత్లీ మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఎవ్రీ మంత్ అంటే ఏ నెలలో అయినా సరే ప్రతి నెలకు ఒక ఛాన్స్ ఉంటుంది మైల్ స్టోన్ బెనిఫిట్. ప్రతి నెలలో మీరు 4,000 రూపాయల కంటే ఎక్కువ గనక జియో బీపీలో ఖర్చు పెట్టిర్రు అనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 200 స్మైల్స్ వస్తాయి. సో 200 స్మైల్స్ వర్త్ ఎంత అంటే 50 రూపాయలు. ఈ మైల్ స్టోన్ బెనిఫిట్ మీకు ఎవ్రీ మంత్ ఉంటుంది, ఒక మంత్ అనే కాదు, ప్రతి నెల కూడా మైల్ స్టోన్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇయర్లీ మైల్ స్టోన్ బెనిఫిట్ కూడా ఉంది. మీరు ఇయర్లీ 1 lakh రూపీస్ కనుక ఈ కార్డుని వాడుకొని స్పెండ్ చేసారు అనుకోండి, మీకు ఎక్స్ట్రాగా 2000 స్మైల్స్ వస్తాయి. 2000 స్మైల్స్ అంటే మనీలో కన్వర్ట్ చేసుకుంటే దగ్గర 500 నుంచి 550 రూపాయల మధ్యలో అవుతాయి. ఇన్ కేస్ మీరు 2 లక్షలు ఖర్చు పెట్టారు అనుకోండి ఇయర్లీ, మీకు ఇంకొక 2000 స్మైల్స్ అనేది ఎక్కువ వస్తాయి. టోటల్గా 4000 స్మైల్స్ వస్తాయి. అంటే దగ్గర ఒక 1100 రూపీస్ అట్లా మీకు ఈ మైల్ స్టోన్ బెనిఫిట్ వస్తుంది. అండ్ స్క్రీన్ మీద చూపిస్తున్న సిటీస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఫ్రీగా రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది ఈ కార్డు ఉన్న వాళ్ళకి. అంటే మీ కార్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినా, ఏదైనా ఇంజన్ ప్రాబ్లమ్స్ వచ్చినా, స్క్రీన్ పైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాల్ చేసి మీరు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే సో వెహికల్ వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ కార్డుని వాడుకొని వేరే పెట్రోల్ పంప్స్లో మీరు ఫ్యూయల్ ఫిల్ చేయించుకుంటే ఎట్లాంటి క్యాష్ బ్యాక్ రాదు అండ్ సర్చార్జ్ వేవర్ కూడా రాదు. ఓన్లీ జియో బీపీలోనే మీకు 1% సర్చార్జ్ వేవర్ వస్తుంది. సర్చార్జ్ వేవర్ అంటే మనం కార్డు స్వైప్ చేసినందుకు పెట్రోల్ దగ్గర 1% ఛార్జ్ ఎక్స్ట్రా కట్ అవుతుంది అన్నట్టు. సో ఆ 1% అనేది మళ్ళీ రివర్సల్ వచ్చేస్తుంది జియో బీపీలో మాత్రం. అది కాకుండా ఎక్స్ట్రాగా ప్రతి 100 రూపాయలకి మీకు 12 స్మైల్స్ వస్తాయి. వేరే బ్యాంకులో మాత్రం అంటే వేరే పెట్రోల్ పంప్స్లో మాత్రం ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ 12 స్మైల్స్ ఈ స్మైల్స్ అని చెప్తున్నారు కదన్న క్యాష్ బ్యాక్, వీటిని ఎట్లా రిడీమ్ చేసుకోవాలి అని అంటే మీకు కొన్ని స్మైల్స్ అవుతాయి కదా, మీకు మీ మొబైల్ నెంబర్ మీద ఎన్ని స్మైల్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు, మెసేజ్ కూడా వస్తాయి ఎప్పటికప్పుడు మీకు. సో కొన్ని స్మైల్స్ అయిన తర్వాత మీరు రిడీమ్ చేసుకోవాలంటే జియో బీపీ స్టేషన్లో మీ మొబైల్ నెంబర్ చెప్పి ఆ నెంబర్ మీద మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అనేది చెక్ చేయించుకొని దాని వర్త్ ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అంతా మీరు పెట్రోల్ అనేది ఫిల్ చేయించుకోవచ్చు. ఈ రిడీమ్షన్ గురించి మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో ఇది ఈ కార్డుకి సంబంధించిన కంప్లీట్ బెనిఫిట్స్. ఈ కార్డు అప్లై చేసుకోవాలంటే మీరు ఇండజిండ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి కార్డు సెర్చ్ చేసి అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇందులో మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ క్రెడిట్ కార్డుకి సంబంధించిన కానీ మీ సిబిల్ స్కోర్కి సంబంధించిన కానీ ఏమైనా డౌట్స్ ఉండి నాతో మాట్లాడాలనుకుంటే మీరు నాకు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయొచ్చు. నేను స్క్రీన్ పైన నాకు కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తా. సో మరొక మంచి అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.